దావీదు కీర్తనలు 107 ఈ భాగంలోంచి మరి కొన్ని తలంపులు మరి అంతకుముందు వారం మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 107వ అధ్యాయం మొదటి అధ్యాయం అందరూ కలిసి చదువుకుందాం. 107 1-2 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వాడును. చదువుబడిన లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించి ఏదైనా మనందరం కూడా ఆరాధించడానికి మరి ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. మరి ఇక్కడ యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలంటే దేవునిలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు ఈ వచనములో కనబడుతున్నాయి. యెహోవా ఎటువంటి వాడు? దయాళుడు అనే మాట. యెహోవా కోపము నిమిషం ఉంటుంది, దయ మాత్రం ఎంతసేపు ఉంటుంది? ఆయుష్కాలం. ఈ భూమి మీద మన జీవించినంత కాలం కూడా ఆయన దయ మనపై ఉంటుంది. అందుకే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నా ఎడల నీవు చూపుతున్న దయను బట్టి నీకు వందనాలు. నీ దయను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించాలి. చూడండి, ఆయన దయ మనల్ని ఏం చేస్తుంది? దావీదు అంటాడు 119వ దావీదు కీర్తన. చూడండి, 119వ దావీదు కీర్తన 17వ వచనంలో చక్కటి మాట రాయబడుతుంది. 119 దావీదు కీర్తన 17వ వచనం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపునట్లు. ఇది నాన్ని దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన దయ వలనే మనము భూమి మీద బ్రతికి ఉన్నాము. ఎవరు దళవైన? మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు, మనకంటే ఉన్నతమైన వారు ఈ భూమి మీద లేరు. వారికంటే మనము గొప్పవారం కాదు, కానీ దేవుని దయ వలనే ఇది నాన్న మనం భూమి మీద సజీవులుగా ఉన్నాం. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మొదటిగా ఆయన దయ వలన మనం ఎలాగున్నామంట? బ్రతికి ఉన్నాం. ఈ దినాన్ని బ్రతికి ఉన్న మనందరం కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించాలి. రెండవదిగా ఆయన దయ మన ఏం చేస్తుందంట? కీర్తన 5వ అధ్యాయము 17వ వచనం. దావీదు కీర్తనలు 5వ అధ్యాయము, దావీదు కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం. కేడిమితో కప్పినట్లు దయతో కప్పాడు. మనల్ని ఏం చేశాడు దేవుడు? కేడుమితో కప్పినట్లు దయతో మనల్ని కప్పుతూ వచ్చాడు. ఎన్నో విధమైన శోధనలు, ఎన్నో విధమైన బాధలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ కూడా దేవుడు దాని దయతో మనల్ని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే చూడండి, దావీదు కీర్తన 30 అధ్యాయం, దావీదు కీర్తన 30 అధ్యాయము 7వ వచనం. దావీదు కీర్తనలు 30 అధ్యాయము 7వ వచనం. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. కాబట్టి ఆయన దయతో మన జీవితంలో పర్వతము లాంటి శోధనలు, పర్వతము లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు దయతో మళ్ళీ ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు
దేవుని ఆరాధించారు, మహిమపరిచారు, ఘనపరిచారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అనేది అందరము చెల్లించాలి, అన్ని విషయాల్లో చెల్లించాలి. మనము మేలు జరిగితేనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, కానీ అది కీడైనా, మేలైనా, శ్రమైనా, బాధ అయినా ప్రతి విషయమందు కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు తన జీవితంలో కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాడు. గొప్ప ధనవంతుడు, ఉన్నతమైన వాడు, ఈ భూమి మీద గొప్ప ధనవంతుడు, అటువంటి ధనవంతుడు ఎవడూ లేరని దేవుని వాక్యం సెలవుస్తుంది. అటువంటి గొప్ప ధనవంతునికి ఒక దినాన్ని సర్వము కోల్పోయినప్పుడు ఆయన దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. ఇది సాధ్యమైన అంటారా? చూడండి, మన ఇంట్లో కొన్ని శ్రమలు వస్తేనే మందిరానికి రాం, కొన్ని ఇబ్బందులు వస్తేనే మందిరానికి దూరం అయిపోతాం. అయితే యోబు తన జీవితంలో సర్వము కోల్పోయినప్పటికీ ఏమని ఆరాధించాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే ఏం కలగాలి? మహిమ కలగాలి. ఇది ఆరాధకుని యొక్క లక్షణాలు. మన శ్రమల్లో దేవుని సంతోషపరచడం కాదు, మరి దుఃఖపడటం కాదు. ప్రతి విషయంలోనూ కూడా దేవుని ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. చూడండి, కృతజ్ఞతాస్తుతులు మరి మేలు పొందిన వారు అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత ఉంది. చూడండి, బైబిల్ గ్రంథములో మరి లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనములో ఇక్కడ కుష్టి రోగులు కనబడుతున్నారు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, యేసు ప్రభువా, నన్ను కరుణించమని కేకలు వేసిరి. చాలు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువారికి ఎదురుగా వచ్చి, ప్రభువా నన్ను కరుణించమని కేకలు వేస్తూ వచ్చారు. మనం ఆరాధించే దేవుడు కరుణ గలవాడు, జాలి గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన స్వస్థపరచు దేవుడు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దేవుని బ్రతిమాలుకుంటూ వచ్చారు, ప్రభువా మమ్మల్ని కరుణించమని. దేవుడు వారి మాట ఆలకించి అంగీకరించి ఆయన కరుణ చూపించాడు. స్వస్థత పొందిన తర్వాత ఒక్కరు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎంతమంది? 10 మంది ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఎంతవరకు మేము కుష్ఠవ్యాధితో దూరంగా ఉంటూ వచ్చాం, పాలు మెరుగులు ఉంటూ వచ్చాం. శుద్ధి చేసిన వెంటనే బాగుపడినంటే వాళ్ళకి ఏం గుర్తొచ్చింది అనుకుంటారు? ఇల్లు గుర్తొచ్చింటదేమో కొంతమందికి. బాగైన తర్వాత ఏం గుర్తొచ్చింది? ఇల్లు గుర్తొచ్చుంటది, తర్వాత భార్య పిల్లలు గుర్తొచ్చుంటారు. ఇంతవరకు మరి కుష్ఠవ్యాధితో ఉన్నాను కదా, నేను ఇంటికి వెళ్ళలేదు, కానీ తొందరగా ఎవరి గృహానికి వారు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఒక్కరు మాత్రమే మిగిలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు దేవునికి. ఒక్కడు మాత్రమే. ఆయన ఇటువంటి వాడంట. చూడండి, ఎవరు? సమరయుడు. తర్వాత సమరయుడికి వెళ్తారు. 17వ వచనం చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు? ఎవరొచ్చారు? అన్యుడు వచ్చాడు ఆరాధించడానికి. ఎవరొచ్చారు? ఇది నాన్న దేవుని ఎరిగిన వారు ఎక్కడున్నారు? దేవుని ఎరిగిన వారు ఎక్కడున్నారు అంటే
వారి గృహాల్లో దేవుని ఆరాధించడానికి రాక, దేవుడు అంటే తెలుసుండి కూడా వారి ఇంటిలోనే ఉంటున్నారు. అయితే ఇక్కడికి ఎవరు వచ్చారు ఆరాధించడానికంటే? అన్యులు వచ్చారు. నిజమే. ఇది నన్ను లోకములో కొత్తగా నమ్ముకునే వారి భక్తి గొప్పగా ఉంటుంది. పూర్వం నుండి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ వారు ఏమి లేదు, భక్తి కూడా మరి విశ్వాసం దినదినము కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ దేవుని స్తుతించి ఆరాధించడానికి ఒక్కరు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. ఎవరైనా సమరయుడు, అన్యుడు. ఇది నాన్ని మనము దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కుష్టు మరి రోగి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచావు. ఒకప్పుడు నేను పాపములో పాలిమెలిపిలో ఉన్నవాడిని. అయితే నా కుష్టు వ్యాధిని నువ్వు స్వస్థపరిచి బాగు చేసి నన్ను నీ యాజక సమూహంలో చేర్చి నీ ప్రజలైన వారితో చేర్చి నాకు ఆరాధించడానికి ఒప్పించావు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాడు. మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎవరంటే కుష్టి రోగులు మాత్రమే. ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించారు. రెండవదిగా దావీదు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాడు. చూడండి, మాట చదువుదామా? 75వ కీర్తన మొదటి వచనం. దావీదు కీర్తనలు 75 మొదటి వచనం. దావీదు కీర్తనలు 75వ అధ్యాయము మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఆసాపు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాడు. ఎందుకు ఆరాధిస్తున్నాడు? ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అందరూ కూడా? మీ మనసులు ఇక్కడ లేరు. బైబిల్ చదవండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. ఇక్కడ ఆసాపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాడు. ప్రభువా, నీవు నాకు సమీపముగా ఉన్నావు. ఎలా ఉన్నాడు దేవుడు? మన దేవుడు సమీపముగా ఉన్నాడు. చూడండి, మన దేవుడు వంటి దేవుడు మరి ఎవరు లేడంట. ఎంత సమీపముగా ఉన్నారు చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనంలో చక్కటి మాట రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఎలా అనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా దేవుడైన యెహోవా సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు కూడా సమీపముగా ఉండలేదండి. కాబట్టి మన దేవుడు, ఆరాధించే దేవుడు మనకి ఎలా ఉన్నాడు చెప్పండి? సమీపముగా ఉన్నాడు. ఈ లోకములో దేవాతి దేవుళ్ళు అనేవారు అనేక మంది ఉన్నప్పటికీ మన దేవుడు మనకి ఎలాగున్నాడు? సమీపముగా ఉన్నాడు. ఇది నా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు పాపమైన కుష్టుతో నేను ఉన్నప్పుడు నా పాపపు కుష్టును తీసివేసి నా పాపపు డాగులు నువ్వు కడిగావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా, ప్రభువా, నువ్వు నాకు సమీపముగా ఉన్నావు. ఒకప్పుడు నేను దూరస్తులను, ఒకప్పుడు నేను పరజనులను నీ రక్తముతో కడిగి నన్ను సమీపస్తులుగా చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రభుని ఆరాధించాను. చూడండి, ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడంట? దావీదు కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం. దావీదు కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం. కూర్చో కూర్చో. తనకు మొరపెట్టి వారందరికీ, తనకి నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు? దేవుని ప్రార్థించే వారికి, తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ కూడా దేవుడు ఎలాగుంటాడంటే
సమీపముగా ఉండే దేవుడిగా ఉన్నాడు. ఇది నాన్ని మన దేవుని ఎందుకు ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మనకి ఎలా ఉన్నాడు దేవుడు? సమీపముగా ఉన్నాడు. మనం దేవునికి ఎలాగున్నాం? దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనము దేవునికి ఎలాగున్నాం? అమ్మా మాట్లాడరేంటి? ఎవరో దూరంగా ఉన్నట్టే. చాలా మంది లేట్కి వచ్చారు. దగ్గరగా ఉంటే ప్రారంభ ప్రార్థనకు వచ్చేవారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, దేవునికి ఎలా ఉండాలి? సమీపముగా ఆశతో దేవునికి సన్నిధికి రావడానికి మనం సిద్ధపడ్డాము. ఇది నాన్న ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నీవెంతైనా గొప్ప దేవుడు, నీవు నాకు సమీపముగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనములో చక్కటి మాట రాయబడుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెలుచు దొంగల చేతుల్లో చిక్కెను. వాడు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటసించెను. అతడు అతను చూచి ప్రక్కగా పోయారు. అలాగునని లేవీయుడకుడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతను పడిన చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి వాహనం మీద ఎక్కించి ఒక పూట వాని ఇంటికి తీసుకొని పోయి. కాబట్టి మన స్థితిని చూడండి. ఇక్కడ సమరయుడు, మంచి సమరయుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారికి పోలి ఉన్నాడు. ఇక్కడ మరి పడిపోయిన స్థితిలో మరి దేవుడు మరి సమరయుడిని ఏ రీతిగా మరి లేపుతూ వచ్చాడు. చూడండి, అతను ఎలా ఉన్నాడంట? పడిపోయి ఉన్న స్థితిలో అతని మీద జాలి పడ్డాడు. ఏం పడ్డాడు? జాలి పడ్డాడు. తర్వాత దగ్గరికి వచ్చాడు. తర్వాత నూనె ద్రాక్షారసం పోసాడు. తర్వాత ఆయన గాయములకు కట్టాడు. కాబట్టి మన స్థితి కూడా ఇదే. మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మన దేవుడు మనకి సమీపముగా ఉండి మన గాయములన్నిటిని ఏం చేశాడు? కట్టాడు. మన గాయములన్నీ ఏం చేశాడు? కట్టి తర్వాత జాలిపడ్డాడు, దగ్గరకు వచ్చాడు, నీ అవసరతలన్నీ కూడా తీర్చాడు. కాబట్టి దినాన్ని ఈ సమరయుని అవసరతలు తీర్చినట్లు దేవుడు మన ప్రతి అవసరత అక్కడ కూడా సమీపముగా ఉండి తీర్చినందుకు దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. మొదటిగా దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, దేవుడు మన పాపం అనే కుష్టి వ్యాధిని ఏం చేశాడు? తీసివేసి బాగు చేసి తన రక్తంతో కడిగినందుకు దేవునికి మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేనికి? ఎవరు వాక్యం అంటలేదు కదా? ఎక్కడెక్కడో మందిరానికి వచ్చి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ కూర్చున్నారు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఆసాపు? దేవుడు సమీపంగా ఉన్నందుకు. దేవుడు మనకి ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. వాక్యం వినాలా? ఇంత ప్రయాసపడి మనం దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు? ఆరాధన చేయమంటేనేమో అటు చూస్తారు, వాక్యం వినరు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఎలాగున్నాడంటే, మనకి సమీపముగా ఉన్నాడు. ప్రభువా, నాకు నువ్వు సమీపంగా ఉన్నావు. దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, దావీదు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దేవుణ్ణి ఆరాధించాడు. ఎందును బట్టి చూడండి, దావీదు కీర్తన 118వ కీర్తన. దావీదు కీర్తన, రాజు బైబిల్ తీ. దావీదు కీర్తన 118వ దావీదు కీర్తన. నూట 18:21. దావీదు కీర్తనలు 118:21. చాలు. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆసాపు ఆరాధించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కుష్ఠరోగి ఆరాధించాడు, తన జీవితంలో చేసిన మేలును బట్టి. ఇక్కడ దావీదు భక్తుడు కూడా ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఏ విషయంలో ఆరాధిస్తున్నాడంటే, ఈ 118:5 వచనంలో, ఇరుకున పడుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాడు. దావీదు రాజు ఇరుకుని పడి ఉన్నాడు. ఎక్కడ పడి ఉన్నాడు? విరుకులో దేవుడు దావీదుకు విశాలత కలుగు చేశాడు. విశాలత. అందును బట్టి దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ ఇంకా 7వ వచనమున 10వ వచనమున జ్ఞాపకం చేసుకుంటే, అన్యజనులు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేది. కాబట్టి అన్ని జనులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు ప్రభువా, నేను ఇరుకుని పడి ఉన్నాను ప్రభువా, నన్ను నువ్వు తప్పించావు, కాపాడావు, భద్రపరిచావు అని దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాడు. ఇది మనకు కూడా ఈ వారమంతట్లో ఎన్నో ఇరుకుల్లో పడిపోయాం, ఎన్నో ఇబ్బందుల్లో పడ్డాం, ఎన్నో శోధనలో పడ్డాం, ఎన్నో బలహీనతల్లో పడ్డాం. దేవుడు మనల్ని తప్పించలేదా? తప్పించలేదా? తప్పించిన వారందరూ కూడా దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించే వారుగా ఉంటాం. తర్వాత ఇంకో వచనం చదువుకున్న చూడండి, 4వదిగా, మరి ఇక్కడ యోధా ప్రజలు కూడా మరి దేవుని ఆరాధించారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 26-27 వచనంలో చక్కటి మాట రాయబడుతుంది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎక్కడ కూడి? బెరాకాలోయలో కూడి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇక్కడ యోధా ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించారు. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు. యుద్ధము చేయలేదు, కానీ యుద్ధానికి సిద్ధపడి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. యుద్ధము చేయకుండానే వారు విజయాన్ని పొందుతూ వచ్చారు. అందును బట్టి వారు బెరాకాలోయలో కూడి ఏం చేశారు? వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకు అంటే వారి జీవితంలో దేవుడు వారికి విజయమును అనుగ్రహించినందుకు. ఇది మనకు కూడా మన కుటుంబాల్లో దేవుడు మనకి ఎన్నో విజయాలు అనుగ్రహిస్తున్నాడు. మనం కూడా ఈ యోధా ప్రజల వలె దేవునికి మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. చూడండి, ఎంతమంది సమూహము ఈ యోధా ప్రజల మీదకి వచ్చిందంటే, 4 వైపులు మొదటి వచ్చిన 20వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుంటే 4 వైపులు కూడా మరి శత్రువులు చుట్టుముట్టారు. 4 వైపులు చూడండి, 4 వైపులు శత్రువులు మనం చుట్టుముడితే మనం ఏం చేయగలం? 4 దిశల నుంచి మనకు చుట్టుముట్టేశారు అనుకోండి, మనం ఏం చేయగలం? ఏమైనా చేద్దామా? ఏం చేయగలం? ఏం చేయలేం. ఏదో పక్క నుంచి ఎవరినో ఒకరు కట్టుకోద్దాం. 4 పక్కలు కాల్చేస్తే మనం ఏం చేద్దాం? చేతులు ఎత్తేస్తాం.
అవునా? ఇక్కడ ఈ శత్రు సమూహం కూడా 4 వైపుల చుట్టింది యూదా ప్రజల చుట్టూ. అయితే వారు కృతజ్ఞతాస్తుతులు, వారు విజయం పొందడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడుతూ వచ్చారు, వారు దేవుని ఆశ్రయించారు, వారు దేవుని ఎదుగుతూ వచ్చారు. అందుకే వారి జీవితంలో మరి యుద్ధము చేయకుండానే వారి జీవితంలో అయిపోయింది, విజయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి వారు బెరాకా లోయలో కూడి ఏం చేశారు చెప్పండి? ఎక్కడ కూడుకున్నారు? ఇప్పుడు మనం ఎక్కడ కూడుకున్నాం అమ్మా? ఎక్కడ కూడుకున్నాం మనం? వారు ఎక్కడ కూడుకున్నారు? బెరాకా లోయ. మనం కూడా బెరాకా లోయలో కూడుకున్నాం. వారు కూడుకుని ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించారు. మనము కూడా ఈ బెరాకా ప్రార్థన మందిరములో దేవుడు మన కుటుంబాల పక్షాన, మన పక్షాన ఎన్నో గొప్ప కార్యములు చేసినందుకు మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిగా పౌలు కూడా, అపోస్తలుడైన పౌలు కూడా దేవునికి ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయం చివరి మాట చదువుతాం. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 15వ వచనం. చదవండి అమ్మా, ఎవరైనా చదవండి. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునను. చాలు. చివరిగా అపోస్తలుడైన పౌలు తన యాత్రలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. సేవలో, సముద్రం అనే ప్రయాణంలో ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చాడు. అయితే వారు పౌలును ఆదరించినందుకు, పౌలు యొక్క అవసరత తీర్చినందుకు వారందరికీ కూడా అపోస్తలుడైన పౌలు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చేశారు. చాలా మంది మేలు పొందినా కూడా ఏం చెప్పరు? థ్యాంక్స్ అని చెప్పరు. ఎన్నో మేలు పొందుతావు దేవుడి చేత, ఎన్నో మేలు పొందుతావు. నువ్వు చనిపోయే పరిస్థితికి వెళ్తే నువ్వు బాగుపడుతూ ఉంటావు. ఎన్నో గొప్ప కార్యములు చేసినప్పుడు కూడా నీ నోట అంటే ఏం రాదు? కృతజ్ఞత రాదు. ఏం రాదు? కృతజ్ఞత రాదు. అయితే ఇక్కడ పౌలు జీవితంలో, తన యాత్రా జీవితంలో, తన సేవ పరిచర్యలో ఎంతో నష్టాలు పొందుతూ వచ్చాడు. అయితే ఈ నష్టాల్లో కూడా మరి సంఘము పౌలుని ఏం చేసింది? ఆదరించింది. అందుకే అపోస్తలుడైన పౌలు వారికి ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది నాన్ని మరి దైవ సేవకులైన వారు కూడా సంఘానికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు. మేలు పొందుతున్నాం, సంగమం చేసే మేలును బట్టి సంఘానికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత చెప్పాలి. అమ్మా, మీరు చేశారు, చాలా గొప్ప సంగతి. చాలా మంది కృతజ్ఞతాస్తుతులు ఏం చేయరు? చెల్లించరు. కాబట్టి ఇది నాని అపోస్తలుడైన పౌలు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారిని గొప్ప చేస్తూ వచ్చారు. ప్రతి విషయమందు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కార్యం చేసినప్పుడే, చేసిన తర్వాత మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయితే యేసు ప్రభువు వారు కార్యానికి ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ తలంపు జ్ఞాపకం చేసుకుందామా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 41. ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందున
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని యేసు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ లోకములో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసినప్పుడు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత సమాధిలో ఉన్నాడు. చనిపోయే ముందు దేవునికి, ప్రభువా నా మనవి ఆలకించు, ఈ చావు దేవుని మహిమ కొరకు వచ్చింది. యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు లాజరు బయటికి రా. లాజరు బయటకు వచ్చాడా లేదా? ఆయన యేసు ప్రభువు అద్భుతకరుడు అని తెలుసు, ఆశ్చర్యకరుడు అని తెలుసు. అయినప్పుడు కూడా యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులతో ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చారు. అయితే దినాన్ని ఆశ్చర్యకార్యాలు మనం పొందుతున్నాం, ఆయన ద్వారా మేలులు పొందుతున్నాం. మనం మాత్రం దేవునికి ఏం చేయాల? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దూరంగా ఉంటున్నాం. ఆ రీతిగా ఉండకూడదు. దావీదు తన జీవితంలో నేనెల్లప్పుడూ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నా పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించేదని. ఈ ఉదయకాలము మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో మనము ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఎన్ని విషయాలు మాట్లాడండి? ఎన్ని విషయాలు చెప్పాలి? ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? మొదటిగా కుష్ఠరోగి ఎందుకు చెల్లించాడు? స్వస్థపరచబడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది నా నువ్వు కూడా, మనం కూడా, మనకి ఏ కుష్ఠ ఉంది? పాపం అనే కుష్ఠ ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ మంచి లేదు మనలో. ఓ పాముకైతే తలలోనే ఉంటుంది ఈ విషయం. మనకి ఎంత విషయం ఉంది? ఎక్కడ? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏముంది మనలో? విషయమై ఉంది. అటువంటి పాపపు జీవితం తీసివేయడానికి కొరకే, నీ కొరకే, నా కొరకే యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. పాపం అనే కుష్ఠతో ఉన్న మనల్ని, ఒకప్పుడు దూరముగా ఉండే మనల్ని తన రక్తముతో కడిగి మనల్ని శుద్ధి చేసినందుకు మనము కూడా దేవునికి ఆ కుష్ఠరోగి ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, మనము కూడా దేవునికి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా దేనికి చెల్లించాలి అంటే, దేవుడు మనకు ఎలాగున్నాడు? సమీపముగా ఉన్నాడు. మన దేవుడు ఉన్నట్లు ఏ దేవుడు లేడు సమీపముగా. అక్కడ సమరయుడు పడిపోయినప్పుడు అతని మీద జాలిపడి కనికరపడి అతనికి నూనె రాసి ద్రాక్షారసం రాసి ఆదరించినట్లు నీకు నాకు ఆ దేవాతి దేవుడు సమీపముగా ఉండి, నీవు పడిపోయినప్పుడు, నువ్వు జారిపోయినప్పుడు నిన్ను ఆదరించి ధైర్యపరిచి నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను స్వస్థపరిచినందుకు దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నువ్వు నాకు సమీపముగా ఉన్న దేవుడు, నాకు సమీపంగా ఉన్న బంధువులు నన్ను ఆదరించలేదు, నాకు దగ్గర ఉన్న నా స్నేహితులు నన్ను ఆదరించలేదు. నువ్వు దేవాతి దేవుడిగా ఉండి నన్ను ఏం చేసావు? ఆదరించావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభుని ఆరాధించాలి. రెండవదిగా మరి దావీదు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇరుకులో పడిపోయాడు, ఇబ్బందుల్లో పడిపోయాడు. ప్రభువా, నాకు ఇరుకుల్లోంచి తప్పించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే రీతిగా యోధా ప్రజలు వారి యాత్రా జీవితంలో వారు విజయం పొందినందుకు, యుద్ధములో గెలిచినందుకు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించారు. అదే రీతిగా యేసు ప్రభువు వారు కూడా లాజరు కొరకు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులించి చనిపోయిన లాజరుని ఏం చేశాడు? లేపాడు. కాబట్టి ఈ దినాన్ని మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఈ 5 అంతల ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో మనందరికీ కూడా దేవుడు చేశాడా చేయలేదా? చేశాడు. చేసినందుకే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఆరాధించేవారుగా ఉంటాం. ప్రభువా, నీ గొప్ప దేవుడు, దయాళుడు అని ఇశ్రాయేలు ప్రజలు 101వ కీర్తనలో, మరి 107వ కీర్తనలో ఆరాధించారు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీపై నాపై ఆయన చూపిన దయను బట్టి, ఆయన చూపిన కనికరమును బట్టి మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే దేవుడు మన దేవుని సన్నిధికి వారు బెరాకాలయంలో కూడుకుని ఏం చేశారు? మనమైతే బెరాక ఇక్కడ మందిరానికి వచ్చి చాలా మంది ఖాళీగా ఉండే కౌలు చెప్పుకుంటారు. దేవుని ప్రార్థన చేయాలా, ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలి. అట్టి రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. మరి చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ప్రభుని ఆరాధించాలి. ఏ విషయాలైతే దేవుడి మీతో మాట్లాడుతూ వచ్చారు. ఆ కుష్ఠరోగి బాగుపడిన తర్వాత 10 మంది బాగుపడ్డారు, ఒక్కరు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నేటి దినాల్లో కూడా అలాగున్నారు. దేవుని చేత మేలులు పొంది, దేవుని చేత మరి మేలు అనుభవిస్తూ కూడా కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఆ రీతిగా ఉండకూడదు. మరి వాడు సమోడయుడు, అన్యుడు అయితే దేవుని దగ్గరికి కృతజ్ఞత చెల్లించడానికి ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడు. కాబట్టి ఇది నాని దేవుని చేత మేలు పొందుతూ దేవుని ఆరాధించకపోతే నువ్వు ఆ తమ్ముండగ జాబితాలో ఉన్నట్టే. నువ్వు ఆరాధించకపోతే, మేలు పొంది ఆ తమ్ముండగరు దేవుని దగ్గర తిరిగి రాలేదు కదా, ఆ జాబితాలో కూడా నువ్వు చేర్చబడినట్లే. ఆ రీతిగా ఉండద్దు. మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించాలి, భయపరచాలి. పాట పాడుకుందాం. కృతజ్ఞతను తాళవంచి నాదు జీవం అనే పాటలో మొదటి చరణము, ఆఖరి చరణం పాడుకుందాం.